ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, పురుషార్థం తీవ్రం చేసుకునే యుక్తి గురించి చెప్తున్నారు. ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడూ లేదు. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారే, టీచర్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పారన్నమాట. టీచర్స్ అంటే అద్దులోని టీచర్సే కాదు, బాబా జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తున్నారో, బాబా సందేశాన్ని ఎవరు ఇస్తారో, బాబా చెప్పిన ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ కూడా టీచర్సే. అందరికి టీచర్ ఎవరు? పరమాత్మ. మనం అందరమి ఎవరిమి? విద్యార్థులమి. కాబట్టి టీచర్స్ అంటే అద్దులోని తీసుకువచ్చి మిగతా వాళ్ళందరూ బలహీనము అయిపోవద్దు. ఇది కూడా బాబా సందేశాన్ని ఎవరైతే ఇస్తున్నారో వారందరూ కూడా టీచర్సే, అద్దులోకి తీసుకురావద్దు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు మహావాక్యాలు తెలుసుకుందామా? టీచర్స్ ఎలాగున్నారని చెప్తున్నారు బాబా. టీచర్స్ ఏ విధంగా అయితే విశేష సేవార్థం నిమిత్తమైన విశేష ఆత్మలో, అదేవిధంగా పురుషార్థం కూడా ఉంటుందా? లేక విద్యార్థుల పురుషార్థం వల్లే మీ పురుషార్థం కూడా ఉంటుందా? పాత్రను అనుసరించి విశేష పురుషార్థం ఏం చేస్తున్నారు? సంపూర్ణంగా అవ్వాలి, సత్వప్రధానంగా అవ్వాలి అని అంటున్నారు పరమాత్మ. టీచర్స్ అంటే ఏంటి? బాబా సమానంగా సేవాదారులు అయ్యి బాబా సందేశాన్ని ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. అంటే బయట ఉన్న వాళ్ళైనా, సెంటర్లో ఉన్నవారైనా, ఎవరైనా సరే ఇక్కడ శ్రీమతం బట్టి పురుషార్థం ఉంటుంది. అంటే శ్రీమతం బట్టి ఇక్కడ టీచర్స్ అన్నమాట. అందుకు టీచర్స్కి చెప్తున్నారు. ఇదైతే అందరి లక్ష్యం. ఇది అయితే సాధారణం కాని టీచర్స్ యొక్క విశేష పురుషార్థం ఏమిటి? ఈ రోజుల్లో చేయాల్సిన విశేష పురుషార్థం ఏమిటంటే, ప్రతి సంకల్పం శక్తిశాలిగా ఉండాలి, సాధారణంగా ఉండకూడదు, సమర్థంగా ఉండాలి, వ్యర్థంగా ఉండకూడదు. టీచర్ అంటే అర్థం ఏమిటి? సేవాదారి. ఒక్క సెకండ్ కూడా సేవ లేకుండా ఉండకూడదు. మురళి చదవటం, పరిశీలించుకోవటం ఇది మామూలు విషయమే. ఏ విధంగా అయితే సమయం సమీపంగా వస్తూ ఉందో ఆ విధంగా నిమిత్తమైన విశేషాత్మలు కూడా చేయవలసిన పురుషార్థం ఏమిటంటే, సమయం కంటే వేగంగా పరిగెత్తాలి. మరి బాబా సమానంగా సేవ చేయాలని నిమిత్తంగా అయ్యామా? మరి నిమిత్తంగా అయ్యాలంటే ఒక్క సెకండ్ కూడా మీరు వ్యర్థం చేయకూడదు, ఒక సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు అని అంటున్నారు పరమాత్మ. సమర్థంగా ఉండాలి అంటున్నారు ప్రతి విషయంలో కూడా. ఏ విధంగా అయితే సమయం సమీపంగా వస్తూ ఉందో ఆ విధంగా నిమిత్తమైన విశేషాత్మలు కూడా చేయాల్సిన పురుషార్థం ఏమిటంటే, సమయం కంటే వేగంగా పరిగెత్తాలి. సమయం ఇంక చాలా ఉంది, చేరుకోవచ్చులే అని అనుకోకూడదు. కానీ ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు అనేది బుద్ధిలో పెట్టుకోవాలి. ప్రతి సంకల్పం, ప్రతి సెకండ్ ఇదే సూతి గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇప్పుడే అనే సంస్కారం వస్తుందో, అంటే ఇప్పుడు అనేవారు సత్యయుగం ఆదిలోకి వస్తారు. ఎప్పుడో చేస్తాం కాదు, ఇప్పుడే చెయ్యాలి. ఇప్పుడే చేసేవారు సత్యయుగంలో ఆదిలోకి వస్తారు. ఎప్పుడో అనేవారు మధ్యలో వస్తారు, ఎప్పుడో అనేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. అందువల్ల పదవి కూడా ఎదురు చూడవలసి వస్తుంది. చూడండి, సూక్ష్మమైన విషయం, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎప్పుడో అన్ని వారికి మధ్యలో వస్తారు, పదవి కూడా దూరంగా ఉంటుంది, దాని పదవి కోసం చూడవలసి వస్తుంది అంటున్నారు పరమాత్మ. కాబట్టి ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం ఇదే స్మృతిలో ఉంచుకోవాలి. ఈ పాఠం పక్కాగా అవ్వకపోతే సదా బలహీన సంస్కారమే ఉండిపోతుంది. మహావీరుల సంస్కారం ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. మా కన్న ముందు నుండే వీరు ఉన్నారు, వీరు చేస్తాం ఏం చేస్తాం అనేది నిర్లక్ష్యం యొక్క సంస్కారం. వీళ్ళు చేస్తాం ఏం చేస్తాము అనేది నిర్లక్ష్యం యొక్క సంస్కారం. ఏ సంకల్పం వస్తుందో దానిని ఇప్పుడే చెయ్యాలి, రేపు కాదు, ఈ రోజు కాదు, ఇప్పుడే చెయ్యాలి. అప్పుడు ఎక్కడికి వస్తాం? ఇలా చేస్తే సేవని
సత్యయుగం ఆదిలోకి వస్తాం. ఎప్పుడు అంటే మధ్యలో సగంలో వస్తారు, తర్వాత పదవి కోసం కూడా ఎదురు చూడవలసి వస్తుంది అని అంటున్నారు పరమాత్మ. మరి దీన్ని బట్టి మనం ఏమవ్వాలి? తీవ్ర పురుషార్థిగా తయారవ్వాలి. ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయాలి.